కాతూరు పంచాయతీలో జరిగినటువంటి అతి పెద్దదైనటువంటి కుంభకోణం, ₹1 కోటి పైబడి నిధులను స్వాహా చేసినటువంటి కోటి పైబడినటువంటి నిధులు స్వాహా చేసినటువంటి అవినీతి కుంభకోణం. ఇది కేవలం కాతూరు పంచాయతీకి మాత్రమే పరిమితం కాదు. వాళ్ళు ఎక్కడైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగకుండా ప్రజా ప్రాతినిధ్యం లేనటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ముఖ్యంగా రాజమండ్రి రూరల్ మండలానికి చెందిన 10 గ్రామ పంచాయతీల్లోనూ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి అవినీతికి ఏదో నామమాత్రంగా పంచాయతీ ఈవోని, అదేవిధంగా ఈపీఓఆర్టీ అంటే అతను స్పెషల్ ఆఫీసర్, వారిద్దరిని సస్పెండ్ చేశామని చెప్పి కంట తుడుపు చర్యగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది. అసలు మీరు పైకి కనపడేటువంటి చిన్నా చితక పాత్రదారులు కాదు, దీని వెనకుండి నడిపించేటువంటి సూత్రధారులు పట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ అవినీతిలో ప్రధానంగా కేవలం అధికారులు మాత్రమే కాదు, క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రమేయం ఉందనేటువంటి మాట ఇక్కడ ప్రధానంగా అందరూ చూస్తున్నటువంటి అంశం. దాంట్లో భాగంగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు కేవలం ఒకరిద్దరిని దీంట్లో బలిపశువులు చేయడం మాత్రమే కాకుండా, ఎవరైతే దీని వెనకండి దీనికి పెద్ద ఎత్తు అవినీతి జరుగుతుందో దానికి కారణభూతులయ్యారో వారిని పట్టుకునే వరకు దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ప్రధానమైంది, ఇవాళ అన్ని గ్రామ పంచాయతీలకి నెమ్మదిగా తాకీదులు వస్తున్నాయి. అక్కడ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి వారు పన్నులు ఒకే సమయంలో 3 రెట్ల నుంచి 4 రెట్ల దాకా పెంచేసినటువంటి కార్యక్రమం కనబడతా ఉంది. ₹1,200 పన్నున్నటువంటి ఒక ఆసామికి ఎకాఎకిన 3,600కు పెంచేసినటువంటి ఒక కార్యక్రమం కనబడతా ఉంది. దీనికి ఏమైనా ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చిందా, ఆర్డినెన్స్ ఇచ్చిందా, లేకపోతే ఒక నిర్ణయం తీసుకుందా, దీనికి అసెంబ్లీలో చర్చించిందా? గ్రామ పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో మేము పన్నులు పెంచుతామని చెప్పి ఎవరికైనా చెప్పిందా? ఇదేమీ లేకుండా పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఒక డిఓ లెటర్ జిల్లా కలెక్టర్కి వచ్చి ఆ డిఓ లెటర్ ద్వారా ఎకాఎకిన 3 రెట్ల నుంచి 4 రెట్ల దాకా పన్నులు పెంచేయడం అనేది ఇవాళ ప్రజలను ఎత్తిన పిడుగుపాట్ల పడింది. దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది అహేతుకం. ఏదైతే మీరు ఆ రోజు 2000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి డివిజన్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఇంట్లో కొంత మిస్అప్రాపరేషన్ జరుగుతున్నటువంటి ఆలోచనతో దాన్ని రద్దు చేశారు. తర్వాత నుంచి ఇవాటి వరకు జరుగుతున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 5% ఎన్హాన్స్మెంట్ తోటి పన్నులు వేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. వాటన్నిటికీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఆమోద ముద్ర ఉంది. ఇవాళ సడన్గా ఈ సంవత్సరం నుంచి 2015-16 సంవత్సరం నుంచి సడన్గా మీరు 5% స్థానే 2 రెట్ల నుంచి 3 రెట్లు పెంచేసేటువంటి నిర్ణయాన్ని ఎక్కడ చర్చించకుండా, ఏ రకమైన ప్రభుత్వ ఆర్డర్ లేకుండా డిఓ లెటర్తో పెంచేయడం అనేది ఇది ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం మాత్రమే అనేటువంటి మాటని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విషయం మీద కూడా ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఈ అన్ని అంశాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగి తొందరలోనే ఈ 10 గ్రామ పంచాయతీల్లో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేసే విషయంలో కానీ, దీని వెనకున్నటువంటి సూత్రధారులను బయటపెట్టే విషయంలో కానీ, ఈ పన్నుల విషయంలో మీరు అవలంబిస్తున్నటువంటి ఈ విధానాన్ని ఎండగట్టడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విభేదిస్తూ దీనికి సంబంధించి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం అయింది.